బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు జాతీయ మహిళా కమిషన్ ముందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 11:30 మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసును ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీనిపై నేడు విచారించనుంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో ప్రణయ్ అడుగు తెలుసుకుందాం. ప్రణయ్, చెప్పండి, నేడు జాతీయ మహిళా కమిషన్ ముందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హాజరు కానున్నారు. ఏదైతే గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష్. మొన్న జమ్మికుంట నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గవర్నర్ కి సంబంధించి బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయించినటువంటి బిల్లులకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ తన దగ్గరే పెట్టుకుంటుంది, ఆమోదం తెలపకుండా అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి విషయంలోనే ఇటు సీఎం కేసీఆర్ కి అదేవిధంగా గవర్నర్ కి మధ్య గ్యాప్ కావచ్చు, గవర్నర్ కి సంబంధిత ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి స్పోర్ట్స్ కోటాలో ఎమ్మెల్సీ సీట్ కి సంబంధించినటువంటి ఇష్యూ నుంచి కూడా మొదలైనటువంటి ఇష్యూ అని చెప్పుకోవాలి. అయితే ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కి ఉన్నటువంటి గ్యాప్ కౌశిక్ రెడ్డిపైన ఒక రకంగా మొదలైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి మొన్న జమ్మికుంట నియోజకవర్గంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కొంత వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ మహిళా కమిషన్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పై సుమోటో కేసు కింద నమోదు చేయడం జరిగింది. ఈ రోజు ఢిల్లీకి రావాలంటూ కూడా మహిళా కమిషన్ పేర్కొనడం జరిగింది. గత వారం రోజుల క్రితమే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11:30 ఢిల్లీలోని మహిళా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కాకపోతే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి నోటీసులు పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వెళ్తారా లేరా అన్నది కొంత ఆసక్తికరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెళ్ళకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై కొన్ని మహిళా సంఘాలు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా గవర్నర్ అంటూ కూడా అదేవిధంగా రాష్ట్రానికి మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సీఎం కన్నా ముందున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక తాను ఒక మహిళ అని చూడకుండా కూడా మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలి. దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వాలి. గవర్నర్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ కూడా మహిళా కమిషన్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి మరి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఉదయం 11:30 మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిన నేపథ్యంలోనే సుమోటో కేసుకి సంబంధించినటువంటి విషయంలో మహిళా కమిషన్ కి ఎటువంటి జవాబులు ఇవ్వబోతున్నారు, ఒక గవర్నర్ కి సంబంధించి గవర్నర్ ని మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మరి ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మాత్రం పరిస్థితులు కనబడుతున్నాయి. శిరీష, రైట్. అయితే ప్రణయ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీనిపై ఏమైనా స్పందిస్తున్నారు? అంటే పార్టీ పరంగా దీనిపై ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కాబట్టి తను ఒక్కడే దీనికి సంబంధిత వివరణ ఇచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ను కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో జరిగినటువంటి ఒక గవర్నమెంట్ కి సంబంధించిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణలోనే ఒక కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయంలోనే ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కౌశిక్ రెడ్డి మరి ఖచ్చితంగా కూడా అంటే బీఆర్ఎస్ ఎవరైనా కూడా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ చెప్పినటువంటి స్క్రిప్ట్ ను మాత్రం ఇప్పటి వరకు వాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వేరే ఇతర ప్రజాప్రతినిధి కానీ ఖచ్చితంగా కూడా అది అంతా స్క్రిప్టెడ్ వర్షన్ మాత్రమే ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి ఛాన్సెస్. అయితే ఈ నేపథ్యంలో మన కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి తెలిసి మాత్రమే చేశాడు అంటూ కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు కౌశిక్ రెడ్డి విషయంలో ఎటువంటి స్పందన లభించలేదని చెప్పుకోవాలి. అయితే కౌశిక్ రెడ్డి మాత్రము పార్టీ అండదండలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో
వెళ్తారా వెళ్ళరా అనేది మాత్రం కొంత సస్పెక్షన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కౌశిక్ రెడ్డి దగ్గర నుంచి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి స్పందన అయితే రాలేదని చెప్పుకోవాలి. 11:30 నిమిషాలకు మరి వెళ్ళి ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ప్రభుత్వం ఏమైనా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుందా లేదా, ప్రభుత్వం నుంచి అధికారికంగా కూడా ఎటువంటి ప్రకటనలు అయితే కనబడట్లేదు. ఎక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఎవరి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి ఇష్యూకు సంబంధించినటువంటి స్పందన అయితే లభించట్లేదని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో మరి కౌశిక్ రెడ్డి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు, ఉదయం 11:30కు హాజరు కావాల్సిన నేపథ్యంలో మరి ఏమైనా అధికారికంగా పార్టీ నుంచి ఏమైనా సూచనలు వచ్చాయా అనేది కూడా కొంత సస్పెన్షన్ కనబడుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.